ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడబోతున్నటువంటి మాట మలాకీ ప్రవచన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన మన పట్ల ప్రేమ కలిగి ఉన్నానని చెప్తూ ఉన్నాడు. ఎలా ఆయన ప్రేమ కలిగి ఉన్నాడంటే, ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టే మనలను సృజించాడు. అదేవిధంగా మనం నివసించాలంటే ఇక్కడ అవసరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాడు. ఒక భూమి మీద తప్ప మనిషి నివసించడానికి అనుకూలమైన వాతావరణము ఎక్కడా లేదు. ఈ సూర్యుడు, చంద్రుడు, గాలి, వెలుతురు, వాతావరణం, చెట్లు, వృక్షాలు, ఇవన్నీ సమస్తము కూడా మనిషిని నివసించడం కోసం మాత్రమే దేవుడు ఈ ఎకోసిస్టమ్ని క్రియేట్ చేసి అందులో మనల్ని ప్రవేశింపచేశాడు. మనం నివసించడానికి వాతావరణానికి పునాది దేవుడు ప్రారంభంలోనే వేశాడు. మరి ఇంతగా పనిచేయడానికి, ఇదంతా చేయడానికి అవసరమైంది కేవలం మన మీద ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టే చేశాడు. మరి మనం మన కోసం ఇంత చేసిన దేవునికి మనం యథార్థంగా ఆయన చెప్పినట్టుగా ఉన్నామా? లేము. మనం అనేకమైన విషయాల్లో ఆయన చెప్పినట్టుగా ప్రవర్తించకుండా తప్పిపోతూ ఉంటాము. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తూ వస్తున్నాడు. ఏ రోజు కూడా ఈ సృష్టిని అంతమొందించలేదు, ఈ సృష్టిని పాడు చేయలేదు. ఏదో ఒక విధంగా మనిషిని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ మానవ జాతిని కొనసాగిస్తూనే వచ్చాడు. కొన్ని సందర్భాల్లో ఆయన కోపపడినప్పటికీ కూడా ఈ మానవ జాతిని పూర్తిగా అంతం చేయకుండా దాన్ని మరలా అభివృద్ధి చేస్తూ మరలా కొనసాగిస్తూనే వస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనం ఆయన మాట వినట్లేదని, మన పాపాలు చేస్తున్నామని చెప్పేసి మన కొరకు యేసు క్రీస్తు నరావతారిగా దిగివచ్చి మన పాపముల కొరకు క్రయధనం చెల్లించేంతగా ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ఇక్కడ సిలువ మీద బలి అయినాడు. చూడండి, ఎంత గొప్ప ప్రేమ దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. మనల్ని తయారు చేశాడు, మనకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాడు. మనం అతిక్రమముల కొరకు యేసుక్రీస్తుని బలిగా అర్పించాడు. ఇంతగా చేసినటువంటి దేవుడికి ప్రేమ లేదు అని మనం అందామా? లేదు. ఖచ్చితంగా ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. అయితే ఆయన అప్పుడప్పుడు కొంచెం కోప్పడుతూ కూడా ఉంటాడు. ఎందుకంటే మనల్ని గుణపరచడానికి, మనల్ని సరిచేయడానికి, మన స్వభావాన్ని మంచి స్వభావంగా మార్చడానికి ఆయన కొంతకాలం శిక్షిస్తాడు తప్ప ఆ శిక్ష ద్వారా మనల్ని నాశనం చేయాలనేటువంటి ఉద్దేశం ఏనాడు కూడా దేవుడు కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని అంతగా ప్రేమించాడు. కాబట్టి దేవుడు ఎలాంటి వాడంటే, కోపపడుతూనే వాత్సల్యము చూపించే దేవుడు. ఆయన కోపము క్షణమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు ఉండునని కీర్తనాకారుడు రాస్తూ వస్తాడు. కాబట్టి దేవుడు మన పట్ల చూపించిన ప్రేమ అసామాన్యమైనది. కాబట్టి అట్టి ప్రేమకు మనం కృతజ్ఞులమై ఉందాము. దేవుడి వాక్యాన్ని